మీ బ్యాంక్ అకౌంట్ లో 50,000 రూపీస్ ఉంటే దానిలో ఒక్క రూపాయి కూడా ట్రాన్స్ఫర్ చేయకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? యూపీఐ పేమెంట్స్ ట్రై చేస్తారు కానీ ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ ఫెయిల్ అవుతుంది. డెబిట్ కార్డ్ వాడతారు, అదేమో వర్క్ అవ్వదు. బ్యాంక్ లో చూస్తేనే అమౌంట్ ఉంటుంది. చాలా మంది పానిక్ అవుతారు, నా మనీ పోయిందేమో అని. కానీ మీ మనీ ఎక్కడికి పోలేదు. బ్యాంక్స్ మీ మనీని ఫ్రీజ్ చేశారు. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి కేవైసీ అప్డేట్ చేయకపోవడం ఆర్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ కావడం. సో బ్యాంక్స్ మీ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తాయి. ఇంకొన్ని కేసెస్ లో మీ బ్యాంక్ అకౌంట్ కనుక యాక్టివ్ గా లేకపోతే దాన్ని ఇన్ఆపరేటివ్ స్టేటస్ కిందకి కన్వర్ట్ చేస్తుంది. మరి ఇంకొన్ని కేసెస్ లో అయితే లీగల్ ఆర్ రెగ్యులేటరీ అథారిటీస్ వెరిఫై చేస్తారు. సో ఇక్కడే చాలా మంది స్కామర్స్ ఎంతో మోసపోతుంది. మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, అన్ఫ్రీజ్ చేస్తాము, ఓటీపీస్ చెప్పండి, విన్ నంబర్స్ చెప్పండి అని ఫోన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్ కూడా ఎప్పుడు కూడా ఫోన్ చేసి అడగదు. అండ్ అడిగిన వెంటనే ఎంబడే షేర్ చేపిస్తారు. దెన్ స్కామర్స్ చేతిలో మీరు బకరా అయిపోతారు. అండ్ ఎప్పుడైనా సరే పానిక్ అవ్వకుండా నెట్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ ఆర్ వెబ్సైట్ ఆర్ మీ బ్యాంక్ బ్రాంచ్ ని కాంటాక్ట్ అవ్వండి. కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకొని డిసిజన్ తీసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి. అండ్ అండర్స్టాండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. జిఎస్ ఫైనాన్స్.